ఏంటి ఫోన్ మాట్లాడుతుంటే కట్ చేస్తావు? ఎక్స్క్యూజ్ మీ, ఐ థింక్ యు ఆర్ మిస్టేకింగ్. డబ్బులు దొబ్బడానికో స్కీము, ఎగ్గొట్టడానికో స్కీము. నేను గాని స్కీమ్ వేస్తే గోప పగిలిపోద్ది. అది ఎక్కడుందో చెప్పు. హలో, లిసన్ టు మీ. షీ ఇస్ నాట్ హియర్. పట్టుకో, వెతికి పట్టుకొని ఫోన్ ఇవ్వు, లేకపోతే బూతులు వచ్చేస్తాయి. అరే ఖుదా పుత్ర, తన్ను మే దసానా, షీ ఇస్ నాట్ హియర్. హలో, వై ఆర్ యు డిస్టర్బింగ్ మీ? రక్తా యా లగాओ ఏక్. దీని సంగతి తర్వాత చూస్తాను. ఫొటోస్ డిలీట్ చేస్తే కానీ డబ్బులు ఇవ్వొద్దే. ఎంతసేపే? ఆ వెదవేమో ఇంతవరకు రాలేదు. పద వెళ్ళిపోదాం. అలా అనకి ప్లీజ్. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నా ఫేస్ తో ఉన్న సన్నీ లియోనే గుర్తొస్తుంది. ఉన్నావా? ఇంకో కొత్త స్కీమ్ వేసి పారిపోయావు అనుకున్నా. సాయి భయ్యా నమస్తే. అవును మరి, మనిద్దరం రాసుకొని పుట్టాం. భయ్యా అంట, నాలి కోస్తా. ఇదిగో మనీ, లెక్క పెట్టుకో. ఉండవే, ముందు ఫొటోస్ డిలీట్ చేయాలి. మీరే డిలీట్ చేసుకోండి. తన ఫొటోస్ ఏవి? వేర్ ఆర్ మై పిక్స్? నీ ఫొటోస్ని మార్ఫింగ్ చేయలేదు. ప్రేమిస్తే ప్రాణం అవ్వాలంటారు, నేను అదే చేశాను. కానీ నువ్వు నా ప్రేమను డబ్బుతో లెక్క కట్టడం నాకు నచ్చలేదు. నీ మీద ప్రేమతో కొన్నవన్నీ నీవే, వాడుకో. ఇలా ఒంటరిగా ఆలోచించకపోతే బాధను ఎవరితోన్నా షేర్ చేసుకోవచ్చుగా. అంటే నాతో కాదు, నా ప్లేస్లో ఎవరో వచ్చారన్నావు కదా, తనతో. ఆలోచిస్తుంది తన గురించే. నేను ప్రేమించాను, తను టీచ్ చేసింది, నా చేత 2 లక్షలు ఖర్చు పెట్టించింది. గొడవ పడ్డాను, కానీ నువ్వు నా ప్రేమను డబ్బుతో లెక్క కట్టడం నాకు నచ్చలేదు. చాలా మంచి పని చేసావురా. కానీ ఇంత జరిగిన అమ్మాయిని ఆలోచించమని చెప్పావు చూడు, నువ్వు బొంగోరు. నువ్వు మంచోడివిరా. మంచితనానికి ఎవరితే పడట్లేదమ్మా. అబ్బా, అమ్మాయిలు నన్ను అనలైజ్ చేయకురా. ఇని బోర్ కొట్టిందే. అమ్మాయిలు అర్థం కాక ఎనాలిసిస్. ప్రేమలో ఫెయిల్ అయితే మార్గము మందు ఒకటేరా, మళ్ళీ ప్రేమించటం. నువ్వెన్ని రోజులు బాధపడుతూ కూర్చుంటే నీకు రాసి పెట్టిన అమ్మాయి దొరకటం అంత లేట్ అవుతుంది. జరిగింది మర్చిపోయి హ్యాపీగా ఉండరా. అన్న మొదలెడదామన్నా? కొబ్బరికాయ కొట్టు. నువ్వు దాగే 6 పెగ్గుకి ఎందుకు రాదు బిల్డప్. కానీ అన్నా సడన్ గా ఈ పార్టీ దేనికన్నా? సాయికి 2 లక్షల లాటరీ తగిలిందిరా. అదే లాటరీ అన్నా? అబ్బా రెడ్డా, నీకన్నీ తొక్క తీసి చెప్పాలయ్యా. మనోడు పాపల బ్యాచ్ దగ్గర నుంచి 2 లక్షలు ఎరక్కి తీసేసుకున్నాడు. ఏమన్నా నిజమా? ఫేస్బుక్ లో పెట్టాను కదా, చూడలా? అన్నా నువ్వు తోపు, తురుంకాను, పోకిరి, దేశముద్రన్నా. నిన్ను ఇబ్బంది పెట్టే ఏ అమ్మాయిని నువ్వు వదలకన్నా. తుక్కు రేపే అంతే, తుమ్ము దులిపే. సూపర్ అయితే నువ్వు భలే కూర్చేసావు రెడ్డే. ఏమి తిట్లు ఎవరికి ఫోన్ చేస్తావు కానీ మందు కొట్టేటప్పుడు. పొద్దున్న ఒకటి పంజాబీలో తెగ తిట్టింది సార్, దాని సంగతి చూడాలంతే. అన్నా నీకు పంజాబీ లాంగ్వేజ్ కూడా తెలుసా అన్నా? రెడ్డే, మందు కొట్టేది ఎందుకు? మనకు తెలియని భాషలో తిట్టుకోవడానికి. ये साली सुबह तूने दिया गाली, अभी मैंने पिया दारू, तुमको चाव शुरू. ఏ మార్నింగ్ కూడా ఇరిటేట్ చేశాడని చెప్పానే, చెప్తా వీడి పని. मैं मर जानिया कुत्ते कमीने तेरे तो मैं चंदा नहीं बेवकूफ कहीं का గోరు ఉల్లు బుల్లు. అన్నా ఇదే తుళ్ళు कमीने कुत्ते आइंदा फोन किया ना तुझे छोड़ेंगे नहीं. అస్సామి బాయ్ ముచ్చుకుండు. వాయు ముడ్డ పురికి రాసుకెళ్ళి. హలో హలో. ఇన్ని భాషల్లో తిట్టిందంటే అది కలిసి సరే తాగిందన్న. కరెక్ట్ రెడ్డే. గా ఒక నంబర్ రాసుకో. 995996211179. దీని పేరేంటి, ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది, దీని హాబీస్, అవకేషన్, అసలు దీని వ్యవహారం ఏంటి, అన్ని డీటెయిల్స్ కావాలి. అమ్మాయి పేరు సిమ్రాన్ రా, పంజాబీ అమ్మాయి. బ్యాంక్లో పనిచేస్తుంది, హాస్టల్లో ఉంటుంది. సిమ్రాన్ అనే పంజాబీ పాప ఉండాలి, ఉందా? సిమ్రాన్ మేడమా, లోన్ సెక్షన్. ఎవరు నువ్వు? కాసేపట్లో దాని మొగుణ్ణి తెలుగులో ఎన్ని బూతులోనే చూపిస్తే దెబ్బకు పంజాబ్ బెటర్ అని పారిపోవాలి. నాగరాజ్ మేడం, అతను కళ్ళు తెరిచే నిద్రపోతున్నాడు చూడు. సార్ మిమ్మల్ని సిమ్రాన్ మేడం పిలుస్తుంది సార్.
కావాలి? లవ్. వాట్? లోన్ దేనికైనా ఇస్తే దేనికి కావాలి? నాది క్యాబ్ సర్వీస్ అండి. 10 కార్లు ఉన్నాయి. ఇంకో కార్ కోసం లోన్ కావాలి. ఓకే ఓకే, ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేయండి అండ్ ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి. మీరు ఇంకా ఎంతసేపు ఉంటారు? 2 hours. 1 hourలో వచ్చేస్తా. అప్పుడే తెచ్చేసారా? అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయాలి. మీరు తప్ప నాకు ఈ బ్యాంక్లో ఎవరు తెలియదండి. నేను చేయకూడదండి. అయితే అరగంటలో వచ్చేస్తా. నేను 15 minutesలో వెళ్ళిపోతాను. కమ్ టుమారో. అందరినీ ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసిన వాళ్ళల్లో ఈవిడ ఒక్కదానికి ఇక్కడ అకౌంట్ ఉంది. మీరు కూర్చోండి. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. 2 hours ప్రాసెసింగ్ అయిపోతుంది. అన్నీ కరెక్ట్గా ఉంటే అంత ఫాస్ట్గా అయిపోతా? యా. మళ్ళీ చెక్ చేయండి బెటర్. ఓ మై గాడ్, అడ్రస్ ప్రూఫ్ మిస్సింగ్. మీరు చెప్పకపోతే నాకు చాలా ప్రాబ్లం అయి ఉండేదండి. నాకు ప్రాబ్లం అయ్యేది. పావుగంటలో రానా? యా. మీ పాన్ కార్డ్ మిస్సింగ్ అండి. 10 నిమిషాలు వస్తా. వారం రోజుల నుంచి నాకు మీ పనే సరిపోయింది. ఈసారి అన్ని పేపర్లు కరెక్ట్గా తెస్తా. అక్కర్లేదు, మీకు లోన్తో పనిలేదని అర్థమైంది. మీకేం కావాలి? కాఫీ. కలిసి కాఫీ తాగడానికి వారం రోజులు టార్చర్ పెట్టాలా? ఎందుకు? నిన్ను వారం కింద కలిసినప్పుడే కాఫీ తాగుతుందా అంటే ఎలా తిట్టుండేదానివో, వారం తర్వాత చెప్పాల్సిన మ్యాటర్ ఇప్పుడు చెప్పినా అలాగే తిడతావు నువ్వు. ఇప్పుడు కలిసి కాఫీ తాగుతున్నాం, ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం, ఇంకేంటి చెప్పు. నేను అదే అంటున్నాను. కలిసి కాఫీ తాగుతున్నాం, ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం. ఇంకా తాగుదాం, ఇంకా ఫ్రీగా మాట్లాడుకుందాం. ఇంకా తాగుదాం, ఇంకా ఫ్రీగా చాలు చాలు, ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. ఆగు, బిల్ నేను కడతాను. కాఫీ తాగాను అనే దానికన్నా కాఫీ తాగించాను అనే ఫీలింగ్ నాకు బాగుంది. సిమ్రాన్, నీకు విషయం తెలుసా? ప్రపంచంలో చాలా మంది అమ్మాయిల అబ్బాయిలు మనలాగే కలుస్తారు. కలిసి కొద్దిమంది విడిపోతుంటారు, మరి కొద్దిమంది కలుస్తూ ఉంటారు. అతి కొద్దిమంది మాత్రం జీవితాంతం కలిసే ఉంటారు. లంచ్ టైంలో ఎవరైనా కాఫీ తాగుతారా? అందుకే లంచ్కి తీసుకెళ్దామని వచ్చా. కాఫీకి పిలవడానికి వారం రోజులు పట్టిందన్నావు, లంచ్కి పిలవడానికి ఒక్కరోజు కూడా పట్టలేదు. ఒక్కరోజుకే నేను నిన్ను ఎలా నమ్మను? నమ్మొద్దు. అయితే లంచ్కి రాను. నమ్మొద్దనను కానీ రావద్దనిలే. కావాలంటే నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. నా కార్ నంబర్ నోట్ చేసుకుని మీ ఫ్రెండ్కి SMS చేయి. నీ బ్యాగ్లో పెప్పర్ స్ప్రే పెట్టుకో. రోజు కరాటే కుంగ్-ఫు ప్రాక్టీస్ చేయి. ఇంత కష్టపడి నీతో తిరగడం అవసరమా? కదా, అందుకే ఒకసారి ఇష్టపడి తిరుగు, కష్టం అనిపించదు. అయితే ఒక పని చేద్దాం. నాకు ఇష్టమైన ప్లేస్లో నాకు ఇష్టమైన లంచ్ అయితే ఓకే, బట్ ఆన్ 1 కండిషన్. ఒకవేళ నాకు లంచ్ నచ్చకపోయినా, ప్లేస్ నచ్చకపోయినా, కొంతమంది అమ్మాయిల అబ్బాయిలాగా మనం కూడా విడిపోతాం. ఓకే? కొంచెం కష్టమే, అయినా ఓకే. ఇదేం రెస్టారెంట్? బోర్డు లేదు. బోర్డు లేకపోయినా భోజనం అదిరిపోద్ది. పుట్టినప్పటి నుంచి ఇక్కడే తింటున్నాను. వెళ్దామా? కమ్. అమ్మా, నాన్న. ఏంట్రా? అమ్మా, నాన్న, చెల్లి, ఇడింట్లో ఫ్రెండ్, వీధిలో అసిస్టెంట్. తను సిమ్రాన్ అని. హాయ్. హలో. ఇది నీలా? అనవసరంగా ఇప్పుడు వీళ్ళని ఎందుకు ఇబ్బంది? ఏం ఇబ్బంది లేదు నాన్న. సిమ్రాన్కి బెస్ట్ ఫుడ్ తినిపిస్తానని ప్రామిస్ చేశా. తను పంజాబీ. ఓకే? నాకు ఆంధ్ర ఫుడ్ కూడా ఓకే అండి. ఏం భయపడకమ్మా, నాకు పంజాబీ ఫుడ్ కూడా వచ్చు. నేను ఎక్స్ మిలిటరీ కుక్ని. జస్ట్ ఎ మినిట్. పంజాబీసా? ఇంట్రెస్టెడ్? పోలేరా, అయిన దానికి కాదానికి పుట్టింటికి వెళ్తానంది కదా. కరెక్ట్. ఎలా ఉంది? అద్దరిపోయిందిరా. ఫస్ట్ ప్లేస్ కావాల్సిన లక్షణాలన్నీ. ఒక్క నిమిషం. తినే ముందు నీకేమైనా ప్రేయర్ చేసే అలవాటు ఉందా? నో అంకుల్. అమ్మాయ్యా, రక్షించు. ఇక వడ్డించండి రా. అంకుల్, ఫుడ్ చాలా బాగుంది. వీళ్ళంతా నన్ను రోజు పొగుడుతుంటే నా చేత వంటలు చేయించుకోవడానికి అనుకుంటున్నా. నాకు కొంచెం పొగడతలు అంటే వీక్నెస్ లే అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడు క్లోజ్ అవడానికి పెద్ద టైం పట్టదమ్మా. జస్ట్ కనెక్ట్ అయితే చాలు. డిస్కస్ చేయడానికి అవతల వాళ్ళు చావాలి తప్ప వీడు డిస్కరేజ్ అవ్వడు. బాగా కలిసిపోయావు. వచ్చే నెల నుంచి 10 లక్షలు చీటీ వేస్తున్నాను. బ్యాంక్ లో ఎవరైనా ఉంటే చెప్తావా? ఊరుకోమ్మా,
బ్యాంక్ లో పనిచేసే వాళ్ళు నీ దగ్గర ఎందుకు చీటీ చేస్తారు? ఎందుకంటే రెసిషన్ లో బ్యాంకులు పడిపోయి నేను నిలబడి ఉన్నాను కాబట్టి. చదువుకునే పని చూసుకోపా. ఏమ్మా ఇది మీ ఇల్లే అనుకో, నీకు ఎప్పుడు రావాలనిపించినా వచ్చేసాయి. ఏమ్మా? ఓకే ఆంటీ. వెళ్దామా? థ్యాంక్స్ సాయి. మీ ఫ్యామిలీని చూస్తే నాకు మా ఫ్యామిలీ గుర్తొచ్చింది. ఎవరెవరు ఉంటారు మీ ఫ్యామిలీలో? పెద్ద పెద్దనాన్న, చిన్న పెద్దనాన్న, నానమ్మ, చిన్నమ్మ, ఆహా. పెద్ద మామయ్య, ఓ చిన్న మామయ్య, అన్న వదిన, బామ్మ. हम आपका है कौन फैमिली? మార్నింగ్ వెళ్ళొచ్చా దాదిమా? చలో చలో చలో. ఎక్కడికి? ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి. అయ్యో లేట్ అయితే గురుద్వార్ బంద్ చేస్తారు. చలో. ఓ చల్ చల్.